లెక్క తేల్చారు. ఈవీఎం ఫలితాలు చాలా మంది జాతకాలను తేల్చేయనున్నాయి. సేఫాలజిస్టుల నుంచి ఆధ్యాత్మిక పండితుల నుంచి జ్యోతిష పండితుల దాకా ఎవరికి వారు చెప్పిన మాటలు చేసిన వ్యాఖ్యానాలలో పస ఎంత ఉందో ఎగ్జాక్ట్ పోల్స్ తేల్చేస్తున్నాయి. కొందరికి రాజకీయ సన్యాసం పట్టించనున్నాయి, మరికొందరిని పూర్తిగా వారి వృత్తుల నుంచి తప్పించనున్నాయి. ఇంకొందరు ఆయా వృత్తులతో కొనసాగిన మునుపటి పలుకుబడి లేకుండా కేల్కతం చేయనున్నాయి. కడు భయంకరంగా ఉంటుంది. దానికి ఎవరి మీద అపేక్ష ఉండదు, ఎవరి మీద జాలి సానుభూతి అంతకంటే ఉండదు. తీర్పు నిష్పక్షపాతంగా జనం ఇచ్చేశారు. దాని లోటుపాటులు చూసుకొని ఎవరి మాటకు వారు, ఎవరి బుర్రలకు వారు తోచిన విధంగా విశ్లేషించుకోవడమే ఇక మిగిలింది. జనం ఇచ్చిన తీర్పులో మంచి చెడును బేరీజు వేసుకొని తాము ఏ మార్గాలలో అయితే జనాల మన్నన పొందుతారన్నది గ్రహించి ఆ దిశగా ఆలోచన చేసుకోవాలి. ఇది కేవలం రాజకీయ పార్టీలకు మాత్రమే కాదు, సేఫాలజిస్టులకు, జ్యోతిషాలు చెప్పే వారికి కూడా, ఇలా వివిధ రంగాలలో ఉన్న వారికి వర్తిస్తుంది. ప్రజలతో కూడిన రాజకీయ ప్రజలు అంటే నిత్య నూతన తరంగం. వారు ఎప్పుడైనా శతకోటి ఆలోచనలతో కదిలే సమూహాలు లాంటి వారు. వారిని పట్టుకొని ఆకట్టుకొని నెట్టుకు రావడం అంటే అంత ఆషామాషి కాదు. ఎవరి చేతిలోనూ మంత్రదండం లేదు. ఒకవేళ ఉన్న ఆ మంత్రదండానికి మంత్రముగ్ధులు అయి వశపడిపోయే బాపతు జనాభా ఈ ఆధునిక యుగంలో లేరంటే లేరు. ఎన్నికకు జనం చైతన్యవంతులు అవుతున్నారు. అది ఎన్నో రెట్లు ప్రజా తీర్పుని ప్రభావితం చేస్తుంది. అందువల్ల తీర్పు ఇలాగే ఉండొచ్చు అని రొటీన్ రోడ్డు కొట్టుడు విధానంలో మూసపోసిన పద్ధతులతో బుర్రలకు ఆలోచనలు ఎక్కిస్తూ అవే నిజమని భావిస్తూ సాగిపోయే వారికి ప్రతి ప్రజా తీర్పు ఒక గుణపాఠమే అవుతుంది. ఈసారి కూడా ఏపీలో నరాలు తెగేటందుగా ఉత్కంఠను రేపుతూ ఎన్నికలు జరిగాయి. జనాలు అందరి సభలకు వచ్చారు. అందరూ చెప్పినదే విన్నారు. తమకు తోచినది ఏపీకి ఏది బాగుగా సబబుగా ఉంటుంది అనుకున్నదే వారి భావించి తీర్పునిచ్చారు. దానిని ఎవరైనా శిరోధ్యారంగా భావించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అందువల్ల వారి విషయంలో రెండవ మాటకు తావు లేదే లేదు. వారి మాటే శాసనం. ఆ శాసనాన్ని మన్నించి సమాదరించి దానికి అనుగుణంగా అడుగులు వేస్తూ పోతూనే ఎవరికైనా వృద్ధి, అభివృద్ధి. అదే ప్రజా తీర్పులో దాగున్న అసలైన స్ఫూర్తి.